కాసేపట్లో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నీలం సంజీవరెడ్డి భవన్లో అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. పోలీసు బందోబస్తు మధ్య డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే కార్పొరేటర్లు కాకుండా మిగతా వారు భవనం లోపలికి రాకూడదని పోలీసులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ దేవా, మొత్తం మీద ఏదైతే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే హైడ్రామా నడుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఏదైతే మద్దతుగా ఏదైతే ఈ కార్పొరేటర్లు అయితే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్కరుగా కార్పొరేటర్లు ఇక్కడికి ఈ ప్రాంతానికి చేరుకుంటూ వారి మద్దతు ఎవరికి తెలియజేపుతున్నారు, ప్రధానంగా ఎలా ఉండబోతుందనేది ప్రధానంగా చర్చగా సాగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి చూసుకున్నట్లయితే చిత్తూరులో ఒక హైడ్రామే నడిచిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే కార్పొరేటర్లని అంటే వైసీపీ కార్పొరేటర్లని బలవంతంగా టీడీపీ కూటమి వాళ్ళు లాక్కుంటున్నారని చెప్పేసి బలవంతంగా వాళ్ళని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఒక వైసీపీ ఆరోపిస్తూ వారిని అయితే తరలించేందుకు తీవ్ర ప్రయత్నాలే చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తిరుపతిలో ఇప్పటికే ఇటు కూటమికి సంబంధించి కావచ్చు, మరోవైపు ఏదైతే వైసీపీకి సంబంధించి ఆయా పార్టీలు ఒకటే చెప్తున్నాయి, మా పార్టీకి ఖచ్చితంగా మద్దతు ఉంది, ఖచ్చితంగా మాకు ఓటు వేసేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇటు వైసీపీ చెప్తోంది. మరోవైపు కూటమికి సంబంధించి ఇప్పటి వరకు 20 మంది వాళ్ళకి టచ్లో ఉన్నప్పటికీ మిగతా 6 మంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం ఎస్వి యూనివర్సిటీ వద్ద ఉన్నాము. పూర్తిగా ఇప్పటికే ఏదైతే తమ ఓటు కల్పించుకోవడానికి వస్తున్నటువంటి కార్పొరేటర్లను చూస్తున్నారు, కార్పొరేటర్లు వస్తున్నారు. మరోవైపు ఇటు ఎస్వి యూనివర్సిటీ గేటు వద్ద కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి ఇటు కార్పొరేటర్కి సంబంధించినటువంటి మద్దతు ఇచ్చేటువంటి నాయకులు కావచ్చు, మరోవైపు వైసీపీ పార్టీకి సంబంధించిన వారు, మరో టీడీపీకి సంబంధించిన వారు భారీగా ఇక్కడికి తరలి వస్తుండడంతో పోలీసులు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వారిని నిలువరిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణం చూసుకున్నట్టయితే పూర్తిగా పోలీసుల పహారాలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే సుమారు 400 మంది పోలీసులను ప్రత్యేకంగా ఎస్వి యూనివర్సిటీ అన్ని గేట్లలోనూ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడే కాకుండా మరోవైపు తిరుపతి ఏఎస్పీ ప్రధానంగా ఏదైనా ఎక్కడైనా సంఘటనలు జరిగితే వెంటనే వారిని అక్కడి నుంచి తరలించేందుకు ఏదైతే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారో, మరోవైపు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో బెటాలియన్ కూడా ఇక్కడ చేరుకుంటుంది. ఎందుకంటే పోలీసులు భారీ స్థాయిలో అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తాం. ఇప్పటికే ఏదైతే యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద జరుగుతున్నటువంటి సంఘటనకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి గొడవకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వాళ్ళైతే వెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నాం, పోలీసులు భారీ స్థాయిలో అక్కడికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి ఆయా పార్టీలు అంటే వైసీపీ పార్టీ కావచ్చు, ఇటు కూటమి పార్టీ వాళ్ళు ఎవరికి వారు భారీగా మద్దతుదారులు చేరుకుంటుండడం, అక్కడ ఒక్కసారిగా లోపలికి రావడానికి ప్రయత్నిస్తుండడంతో అక్కడ ఒకసారిగా వాళ్ళు గేట్ల వద్ద పూర్తిగా నిలువరిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం పూర్తిగా పోలీసులు ఆ ప్రాంతానికి పరిస్థితి. ఎవరి అంటే ఏదైతే టీడీపీ మద్దతుదారులు వచ్చి ఇటు వైసీపీకి సంబంధించి భారీగా ఆ నాయకులకు సంబంధించి కార్యకర్తలు భారీగా చేరుకుంటున్న నేపథ్యంలో గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా పోలీసులు అక్కడికి ఆ ప్రాంతానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ముఖ్యంగా ఎస్వి యూనివర్సిటీ వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం కనబడుతోంది. ఎందుకంటే ముఖ్యంగా ఉదయం నుంచి అంటే ఉదయం 7 గంటల నుంచే పూర్తిగా పోలీసుల పహారాలో ఎస్వి యూనివర్సిటీ ఉంది. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు కావచ్చు, మరోవైపు టీడీపీ కార్పొరేటర్లు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎవరికి ఓటు వేస్తారు, మరోవైపు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారనేది ప్రధానంగా ఉన్న పరిస్థితి ఉంది. చూసుకున్నట్టే మనం చూస్తున్నాం పూర్తిగా ఇక్కడ ఏదైతే వెళ్తున్న ప్రాంతం చూసినట్టయితే అక్కడికి ఎవరికి మరి కాసేపట్లో ఎవరు గెలుస్తారు, ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు అనే దానిపై మరింత అంటే ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు చూసినట్లయితే పార్టీకి సంబంధించిన వాళ్ళు భారీ స్థాయిలో అంటే ఇక్కడ టీడీపీ మద్దతుదారులు కావచ్చు, ఇటు వైసీపీ మద్దతుదారులు భారీగా చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు లాఠీ చార్జ్ చేసి వాళ్ళని తరలిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎవరు అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం తెలుస్తుంది. దేవా. థ్యాంక్ యూ సునీల్.